హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ యశ్వి బొడ్జర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. చాలా మంది పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏముంటుంది, ఎగ్ ఫ్యాక్టర్స్ నార్మల్‌గా ఉంటాయి. మేల్స్ స్పెర్మ్ ఫ్యాక్టర్స్ నార్మల్‌గా ఉంటాయి. ఇలా అన్ని నార్మల్‌గా ఉన్నాను వాళ్ళ పిల్లలు పుట్టరనమాట. అలాంటి వాళ్ళు ఏముంటుంది, యూట్రైన్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఈ ఇన్ఫెర్టిలిటీ కేసెస్‌లో 30% ఆఫ్ కేసెస్‌లో మటుకు యూట్రైన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. దీని వల్లనే ఇలాంటి కారణాల వల్లనే వాళ్ళకి పిల్లలు లేకుండా ఉంటారు. అసలు ఏంటి యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే? ఇది ఎలా మనకి ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుందో మనం తెలుసుకుందాం. ఈ యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే గర్భాశయం అన్నమాట. గర్భాశయం లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు, దాని వల్ల ఏంటి ఆ గర్భాశయం సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి కాజ్ అవుతూ ఉంటాయి. అసలు ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అక్వైర్డ్, ఇంకోటి కంజెంటల్ కాజెస్ అని. కంజెంటల్ అంటే బై బర్త్‌తోనే గర్భాశయం అనేది డిఫెక్ట్‌గా ఉంటుంది. అక్వైర్డ్ అంటే ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల గర్భాశయం అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల వాళ్ళకి సంతానం అనేది డిఫికల్ట్‌గా ఉంటుంది. ఈ అక్వైర్డ్ కాజెస్‌లో గర్భాశయం అనేది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటుంది. అంటే నార్మల్‌గా గర్భాశయం అనేది ఎర్లీ స్టేజ్‌లోనే డివైడ్ అవుతుందన్నమాట. దాన్ని మనం ముల్లరన్ ఏజెన్సీస్ అంటాం. అంటే గర్భాశయం నార్మల్‌గా ఒక గర్భాశయం, 2 ట్యూబ్స్, 2 ఓవరీస్, సర్విక్స్, వెజైనా అనేవి కామన్‌గా ఉంటాయి. కానీ ఈ ఎర్లీ స్టేజ్ డిఫెక్ట్ ఏదైనా అవ్వడం వల్ల ఈ గర్భాశయం అనేది ఇన్ని రకాలుగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో గర్భాశయం లోపల సెప్టమ్ లాగా ఉంటుంది. అంటే ఒక వాల్ లాగా ఉంటుంది. ఇది సెప్టేట్ యూట్రస్ అంటాం. లేదంటే గర్భాశయం అనేది చిన్నగా ఉంటుంది. లేదంటే ఆ ట్యూబ్స్ అనేటివి చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లేదంటే యూనికార్నిట్ అంటాం. హాఫ్ ఆఫ్ గర్భాశయం మాత్రమే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. లేదంటే కొంతమందిలో గర్భాశయం అనేది బైకార్నిట్‌గా ఉంటుంది. అంటే 2 గర్భసంచులు ఉంటాయి. అంటే 2 ట్యూబ్స్ ఉంటాయి. కానీ అదే విధంగా గర్భాశయం ఒకటి బదులు 2గా ఉంటాయి. కింద మళ్ళీ వెజైనా కామన్‌గా ఉంటుంది వాళ్ళు. దాన్ని మనం బైకార్నిట్ అంటాం. ఇలాంటి కండిషన్స్‌లో ఏముంటుందంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయినా కూడా వాళ్ళకి బేబీ గ్రోత్ అవ్వడానికి ప్రాపర్‌గా స్పేస్ అనేది అక్కడ ఉండదనమాట. అంటే ఎర్లీ స్టేజ్‌లోనే అబార్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డైడెల్ఫస్ యూట్రస్ అంటే వీళ్ళకి 2 యూట్రస్ ఉంటాయి. 2 సెర్విక్స్‌లు కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లో కూడా ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్‌గా ఉంటుంది. కొంతమందిలో ఏముంటదంటే గర్భాశయం అనేది చిన్న సైజులో ఉంటుందనమాట. అంటే పుట్టినప్పుడు ఏ సైజులో ఉంటుందో ప్యూబర్టీ తర్వాత గర్భాశయం పెరుగుతూ ఉంటుందనమాట. కానీ కొంతమందిలో సేమ్ చిన్నప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా వాళ్ళ రీప్రొడక్టివ్ ఏజ్‌లో కూడా అదే సైజులో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారిలో కూడా మనం హోమియోపతిక్ మందులు యూజ్ చేసి వాళ్ళకి ఒక హోప్‌ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఆ గర్భాశయం మళ్ళీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ స్టేట్‌కి ఫార్మ్ అవుతుందన్నమాట. వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీని క్యారీ చేయొచ్చు. పిల్లల్ని కనొచ్చు. ఇలాంటివి కూడా పాసిబిలిటీ ఉంటుంది హోమియోపతి మందుల ద్వారా. ఇవన్నీ కంజెంటల్ కాజెస్ అంటే బై బర్త్‌లోనే మన గర్భాశయం డిఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ డిఫికల్ట్‌గా మారుతుంది. నెక్స్ట్ అక్వైర్డ్ కాజెస్. ఈ అక్వైర్డ్ కాజెస్‌లో మెయిన్‌గా వచ్చేసి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. ఇవి ఫైబ్రాయిడ్స్ అన్నమాట. అంటే గర్భాశయం లోపల వచ్చే కండరాలు. ఈ గడ్డలు ఏముంటాయంటే ఫైబ్రాయిడ్స్ అనేటివి డిఫరెంట్‌గా ఫార్మ్ అవ్వడం వల్ల ఆ గర్భాశయంలో ప్రాపర్‌గా స్పేస్ లేకుండా చేస్తుందన్నమాట. అంటే బేబీ గ్రోత్ అవ్వడానికి అక్కడ సరిపోయేంత స్పేస్ క్రియేట్ చేయదు. అదే విధంగా దీనివల్ల ఎర్లీగా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. అదే విధంగా పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయినా కూడా వాళ్ళలో ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎర్లీగా డెలివరీ అవ్వడం, లేదంటే బేబీ అనేది సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది యూట్రైన్ ఫైబ్రాయిడ్స్‌కి ఒక కాజ్. నెక్స్ట్ యూట్రైన్ పాలిప్స్ అంటాం. అంటే గర్భాశయం లోపల చిన్న చిన్న బుడిపెలు అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి బుడిపెలు ఫార్మ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. అదే విధంగా ఈ బుడిపెలు మల్టిపుల్‌గా ఉండడం వల్ల బేబీ వచ్చి అక్కడ అటాచ్ అయ్యే సిట్యుయేషన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ బేబీ ఇక్కడ ఎంబ్రియో ఫార్మ్ అయినప్పుడు ఆ ఎంబ్రియో వచ్చేసి గర్భాశయం లోపలికొచ్చి అటాచ్ అవుతుంది. ఇలా అటాచ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత మాత్రమే బేబీ అనేది ప్లాసెంటా ఫార్మ్ అయ్యి బేబీ ప్రాపర్‌గా గ్రోత్ అవుతుంది. ఇలా అటాచ్ అయ్యే ప్లేస్‌లో ఇలా జిగ్‌జాగ్‌గా ఉండడం వల్ల అదే విధంగా ఇలా చిన్న చిన్న బుడిపెలు ఉండడం వల్ల ప్రాపర్‌గా ఇంప్లాంటేషన్ జరగదు. దీనివల్ల వాళ్ళకేమవుతుంది, ఎర్లీ స్టేజ్‌లోనే ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఎలా ఉంటుందంటే అడినోమైసిస్ అంటాం. అంటే గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనేది ఉంటుంది. ఆ ఎండోమెట్రియం అనేది ఆ కండరాల్లో పెరిగినప్పుడు దాన్ని మనం అడినోమైసిస్ అంటాం. ఇలా ఉండడం వల్ల వాళ్ళకేమవుతుంది, గర్భాశయం అనేది వాచినట్టు అయిపోతుంది. ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి ప్రాపర్‌గా బేబీ అనేది అకామిడేట్ అవ్వదన్నమాట. దీనివల్ల వాళ్ళకి పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పెద్ద పెద్ద క్లాట్స్ పడడం, పెయిన్‌ఫుల్‌గా మారడం, ఇంకా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం. దీనివల్ల అనీమియా ఫార్మ్ అవుతుంది. ఈ అనీమియా కండిషన్స్‌లో కూడా ప్రాపర్‌గా ఎగ్ అనేది కరెక్ట్‌గా రిలీజ్ అవ్వదన్నమాట. కాబట్టి ఈ అడినోమైసిస్ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడంలో ఒక ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ యాషర్‌మాన్ సిండ్రోమ్. యాషర్‌మాన్ సిండ్రోమ్స్ అంటే ఈ గర్భాశయం లోపల మొత్తం ఇలా స్కార్ టిష్యూలా ఫార్మ్ అవుతుంది. అంటే ఆర్గాన్స్ అన్ని అతుక్కుపోయినట్టు అనిపిస్తుంటాయి. గర్భాశయం మొత్తం అతుక్కుపోయినట్టు అనిపించడం, లేదంటే గర్భాశయంకి ఇతర ఆర్గాన్స్ అన్నీ అతుక్కుపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లో ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాపర్‌గా స్పేస్ ఉండదు. అదే విధంగా స్పెర్మ్ ఎంట్రీ అవ్వాలన్నా, లేదంటే స్పెర్మ్ ఎంట్రీ జరిగి బేబీ ఫార్మ్ అయిన తర్వాత బేబీ గ్రోత్ అవ్వాలన్నా కూడా ప్రాపర్‌గా స్పేస్ అనేది ఉండదనమాట ఆ కండిషన్స్‌లో. నెక్స్ట్ ఎండోమెట్రైటిస్. ఎండోమెట్రిస్ అంటే
ఎండోమెట్రియం గర్భాశయ లోపల పొర. కానీ ఎండోమెట్రైటిస్ అంటే ఆ గర్భాశయం లోపల పొర మొత్తం ఇన్ఫెక్షన్‌కి గురైనప్పుడు. ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వనివ్వండి, హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా, లేదంటే ఫంగల్ అవ్వని, వైరస్ ఇన్ఫెక్షన్స్ అవ్వని, ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌లో ఏమవుతుందంటే ఆ ఎండోమెట్రియం మొత్తం క్రాక్స్ లాగా ఫార్మ్ అవుతుంది. ఇలా చీలికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్‌గా బ్లడ్ సప్లై జరగదు. అదే విధంగా పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వాళ్ళు. ఇలా క్రాక్స్ అవన్నీ ఉండడం వల్ల ప్రాపర్‌గా ఎంబ్రియో అనేది అక్కడ అటాచ్ అవ్వదనమాట. దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వక ఉంటుందనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్‌లో. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనమాట. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. ఈ ఇన్ఫెక్షన్స్‌ని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ ఆర్గాన్స్‌కి పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్‌గా పీఐడీ కండిషన్. ఈ పీఐడీ కండిషన్స్‌లో ఇన్ఫెక్షన్ అనేది వెజైనా నుంచి యూట్రస్‌కి పాస్ అవ్వడం వల్ల ఆ గర్భాశయం మొత్తం ఇన్ఫెక్షన్‌కి గురవుతుంది. దీనివల్ల వాళ్ళకి గర్భాశయం నుంచి పస్ రానివ్వండి, బ్లడ్ అవ్వనివ్వండి, లేదా అబ్నార్మల్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇది ఫౌల్ స్మెల్లింగ్‌తో ఉంటుంది. ఇంక వాళ్ళకి ఇరిటేషన్, ఇచ్చింగ్ అనేది కాజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి రిటర్న్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్ఫెర్టిలిటీ కండిషన్‌లో 12 మంత్స్ పాటు రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోయినప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇలా డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మొత్తం ఈ ఫ్యాక్టర్స్‌ని మొత్తం మీ ఫిజికల్ ఎగ్జామినేషన్ అదే విధంగా మీ బాడీ మొత్తం ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్‌లో ఏం చేస్తుంటారు అలోపతిలో మెయిన్‌గా సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఫైబ్రాయిడ్స్ అయితే ఫైబ్రాయిడ్స్ తీపిచ్చుకోవాలంటారు. లేదంటే హిస్టెక్టమీ కంప్లీట్ గర్భాశయం మొత్తం తీసేయాలని చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూజ్ చేయడం వల్ల వాళ్ళకేముంటుంది, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది ఫ్యూచర్‌లో. యాంటీబయాటిక్స్ లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయాల్సొస్తే వాళ్ళకి గర్భాశయమే కాకుండా ఇతర ఆర్గాన్సే డ్యామేజ్ అవుతూ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సర్జరీ చేపించినట్టయితే వాళ్ళకి ఎర్లీ ఏజ్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబుల్‌గా మారుతుంది. ఇలాంటి కండిషన్స్‌లో ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ అయిన హోమియోపతి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం కనుక హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే ఈ గర్భాశయం ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫైబ్రాయిడ్స్ అవ్వనివ్వండి, ఇన్ఫెక్షన్ ఎండోమెట్రైటిస్ అవ్వనివ్వండి, ఆషర్మాన్ సిండ్రోమ్ అవ్వనివ్వండి, లేదా అడినోమైసిస్ అంటాం. బల్కీ యూట్రస్ అవ్వనివ్వండి. ఇలాంటి అన్ని కండిషన్స్ మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హార్మోనల్ టాబ్లెట్స్ లేకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా అయ్యేలా చేసుకోవచ్చనమాట. దాంతో పాటు ఎర్లీగా మిస్‌క్యారేజ్ ఏదైనా ఉన్నట్టయితే అలాంటి కండిషన్స్‌లో కూడా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి ఆ ఎర్లీ మిస్‌క్యారేజ్ మనం స్టాప్ చేయొచ్చు. ఫర్దర్ ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా అయ్యేలాగా, ప్రొలాంగ్డ్‌గా అయ్యేలాగా, బేబీ గ్రోత్ మంచిగా ఫార్మ్ అయ్యేలాగా మనం చూసుకోవచ్చనమాట. కాబట్టి ఫిడికస్ హోమియోపతిలో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ కండిషన్స్ అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ టైమ్‌లో కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ సంతానం లేని సమస్యతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి.